హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సంక్రాంతి పండుగ వచ్చేసింది. అయితే ఈసారి రేషన్ షాపుల్లో సంక్రాంతి కిట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఆడబిడ్డ నిధి కింద 1500 మరియు తల్లికి వందనం కింద 15,000 డబ్బులు పండగ ముందే మీ ఖాతాలో పడతాయా? అసలు ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మనం ఈ పూర్తిగా క్లారిటీతో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే ముందుగా అందరు అడుగుతున్న ప్రశ్న, రేషన్ షాపుల్లో సంక్రాంతి కిట్ ఎందుకు ఇవ్వడం లేదు? నిజానికి ప్రభుత్వం ఈ ఏడాది కిట్కు బదులుగా ఎన్నో ప్రయోజనాలు చేసిందండి. అవి ఏంటో చూసుకున్నట్టయితే, సబ్సిడీ గోధుమ పిండి పండగ వంటల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకి అందిస్తుంది. ఇది జనవరి 1 నుండే ప్రారంభమైంది. అదనపు బియ్యం చాలా ప్రాంతాల్లో సాధారణ కోటా కంటే అదనంగా 5 కిలోల బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎందుకు కిట్ లేదు? సరుకుల సేకరణలో జప్యం మరియు నిధుల సర్దుబాటు వల్ల ఈ ఏడాది కిట్ పంపిణీకి ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చూసుకున్నట్టయితే, అలాగే ఆడబిడ్డ నిధి 1500 అప్డేట్ ఏంటో చూసుకున్నట్టయితే, ఇంకా మహిళలకు నెలకు 1500 ఇచ్చే ఆడబిడ్డ నిధి గురించి సోషల్ మీడియాలో సంక్రాంతి కానుకగా డబ్బులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. నిజం ఏంటంటే, దీనిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితి 18 నుండి 59 ఏళ్ళ మహిళల డేటాను సేకరించే పనిలో ఉంది ప్రభుత్వం. డేటాలో దీనికి నిధులు కేటాయిస్తారు కాబట్టి ఫిబ్రవరి లేదా మార్చ్ నుండి అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంక్రాంతికి డబ్బులు వస్తాయనే పుకార్లు నమ్మకండి. అలాగే చూసుకున్నట్టయితే, తల్లికి వందనం 15,000 ఎప్పుడు? చూసుకున్నట్టయితే, పిల్లల తల్లికి ఇచ్చే తల్లికి వందనం గతంలో అమ్మఒడి గురించి కూడా క్లారిటీ కావాలి. ఈ పథకం కింద ఇంట్లో బడికి వెళ్ళే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్కూల్లో 75% హాజరు మరియు ఈకేవైసీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి సంక్రాంతికి ఈ నిధులు రావడం కష్టమే. విద్యా సంవత్సరం ముగిసే లోపల ఈ నిధుల విడుదల కావచ్చని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే, సంక్రాంతికి వస్తున్న ఇతర ప్రయోజనాలు చూసుకున్నట్టయితే, కానీ పండుగ సందర్భంగా ప్రభుత్వం కొన్ని మంచి పనులు కూడా చేసింది. అది చూస్తే, కొత్త రేషన్ కార్డులు దాదాపు 1.5 లక్షల మందికి కొత్త రైస్ కార్డులు అందజేస్తున్నారు. అలాగే దీపం 2.0 మహిళలు తమ 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ను ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు బకాయిలు పెండింగ్లో ఉన్న దాదాపు 2,600 కోట్ల పండగ కానుకగా ప్రభుత్వం విడుదల చేసింది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలపై పూర్తి సమాచారం. సంక్రాంతి కిట్ రాలేదని బాధపడకండి. ప్రభుత్వం ఇతర రూపంలో లబ్ధి చేసినందుకు సంతోషించండి. నగదు పథకాలు ఇచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీకు ఏ పథకాల గురించి కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని నిజమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.